Hello, sir. Hello, sir. Good morning to everyone, sir. Sir, I am request to coalition government, sir. అంటే ఎవరన్నా టీడీపీ కార్యకర్త కానీ లేకపోతే ఇంకేనే కేసు కానీ చచ్చిపోయారు రెస్పాండింగ్ 24 hours సార్. బట్ మై కమ్యూనిటీ ప్రవీణ్ గారు చనిపోయి 1 week అవుతుంది సార్. బట్ మీరు టేక్ ఎన్ యాక్షన్ సార్, సీరియస్లీ సార్. ఐఎమ్ రిక్వెస్ట్ టు సార్, ఐఎమ్ హంబుల్ టు రిక్వెస్ట్ టు సార్ coalition government సార్. నాట్ ఓన్లీ ఐఎమ్ నాట్ ఎనీథింగ్ సార్, బట్ ఓకే సార్. హలో, ప్రియమైనటువంటి మీడియా మిత్రులకి ప్రభు పేరట మనవి చేస్తున్నాం. ఈరోజు క్రైస్తవ సమాజం మీద జరుగుతున్నటువంటి దాడులను చూస్తున్నప్పుడు చాలా వేదనగా ఉంది. మాత్రమే కాకుండా మరి కొంతమంది ప్రగడాల ప్రవీణ్ గారు చనిపోయిన దాన్ని నవ్వుకుంటా ఎగతాళిగా హేళనగా మాట్లాడుతూ ఉన్నారు. మా హృదయాలు సహించలేని పరిస్థితిలో ఉన్నాయి. ప్రస్తుతానికి క్రైస్తవులందరూ కలిసి మరి రాజుల కొరకు, ప్రధానుల కొరకు, దిక్కులేని విధవరాండ్రు, తల్లిదండ్రులు లేని బిడ్డలు, అనాథలు అందరి కొరకు ప్రార్థన చేసేవారు. కొట్టినా తిరిగి కొట్టలేని వారు. కారణం ఏంటంటే యేసుప్రభు వారు చెప్పాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని, ఒక చెంప కొడితే రెండో చెంప చూపించమని. ఇలాంటి నిరాయుధులైన వారి మీద ఆయుధాలు తీసుకొని భయంకరమైన స్థితిలో కొట్టి ఆ సాక్ష్యాధారాలు లేకుండా పక్కన పడవేసి మరి నూతనమైన వాటిని క్రియేట్ చేస్తున్నట్లు మేము చూస్తున్నాం. మరి ఈ విషయంలో మరి ఆయా స్థలాల్లో జరుగుతున్నటువంటి ర్యాలీలు, శాంతి ర్యాలీలని మరి ప్రభుత్వం వారు, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వారు ఈ విషయాలు గమనించి మరి ప్రగడాల మరి ప్రవీణ్ గారి యొక్క ఈ యొక్క మర్డర్ విషయంలో మరి సరైన నిర్ణయం తీసుకొని ఒక కొలిక్కి రావాలని ప్రభు పేరట ప్రేమతో మనవి చేస్తున్నాం. దైవజనులందరూ మీ ప్రభుత్వం కొరకు మరి ప్రార్థనలు చేస్తున్నాం. కాబట్టి ఈ విషయాలు గమనించి మరి క్రైస్తవుల పట్ల సరైన న్యాయం జరిగించాలని మరి ప్రభుత్వం వారికి, అలాగే పోలీస్ శాఖ వారికి అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాం.